అందరికి వందనాలు ప్రైజుల ఈ వాక్యం ఏం చెప్తుందంటే నేను నీకు మొరపెట్టిస్తున్నాను. దేవునికి మొరపెట్టాలంట. ప్రతి సమస్య పరిష్కరించే దేవుడు. దేవునికి మొరపెడుతున్నామా? మొరపెట్టే ఉండే లక్షణాలు మనకు ఉండాలి. ఆయన ఆశీర్దుర్గమును మౌనముగా ఉండక నా మనవి ఆలకిస్తాడు అని గ్రహించాలి. కీర్తన భక్తుడు ఇందులో ఒక మాట రాయబడింది. 28 మొదటి వచనంకి వెళ్తే, యెహోవా నేను నీకు మొరపెట్టిస్తున్నాను కనుక నా ఆశీర్దుర్గమును మౌనముగా ఉండక నా మనవి ఆలకించండి. ఆలకింపము. ఆలకిస్తాడు. నీ మొర దేవుడు వింటాడు. నీకు ఉత్తరం ఇస్తాడు, జవాబిస్తాడు. దేవుడికి మొరపెట్టు. ఆయన నీవు మౌనముగా ఉండిన యెడల నేను సమాధిలోకి దిగజారు అవ్వలే అరుగుదును. నేను నీకు మొరపెట్టినప్పుడు నీ పరిశుద్ధులకు వైపుకి నా చేతులకు నెత్తుము. నా విజ్ఞాపదని ఆలకించాలంట. దేవుని విజ్ఞాపదని ఆలకించాలి. ఇక్కడ ఏముందండి? నీ పరిశుద్ధ నా సన్నిధి వైపు తిట్టమన్నట. దేవుని సన్నిధి వైపు తిట్టగాలంట. వారు దుష్టాలోచనను హృదయంలో నుంచుకొని తన పొరుగు వారి సమాధానంగా మాట్లాడుతున్నారు. దుష్టాలోచనలో వెళ్ళద్దు. దుష్టాలతో పొరుగు వారి కనుక సమాధానంగా మాట్లాడుతున్నారంట. వారు క్రియలను బట్టి, వారు దుష్ట క్రియలను బట్టి వారికి ప్రతి కారమునకు చెయ్యను. వారు చేసిన పనిని బట్టి వారికి ప్రతీకారమునకు చెయ్యము. వారికి తగిన ప్రతిఫలమిస్తా అన్నాడు. యెహోవా అనే కార్యమును వారు లక్ష్యం పెడతా అన్నాడు. ఆయన హస్తమునకు హృదయములకు వారికి లక్ష్యం పెట్టము. కావున ఆయన వారికి సమర్థపరిచి నమ్మాలగా చేస్తా అన్నాడు. యెహోవానికి విజ్ఞాపన ధన్వునికి ఆలకించి ఉన్నాడు. ఆయన స్తోత్రములకు కలుగును కాక. యెహోవాను ఆశ్చర్యమునకు ఆయన కేడుమనుకు నా హృదయమునకు ఆయనకు నమ్మి ఉన్ననడల. ఇక్కడ ఏంటంటే ఆయన హృదయములకు నమ్మి ఉన్ననడల నాకు సహాయము కలిగి ఉండాలంట. ఆయన జనులకు ఆశ్రయమును, ఆయన అభిషేకం రక్షణక ఆయన రక్షిస్తా అన్నాడు. నీ స్వార్థకమైన ఆశ్రయించును కావున వారి కాపరికై నిత్యమునకు ఉద్దేస్తాడు. కాపరి కావాలి. ఈ రోజుల్లోనూ మన ఇంటిలోనకు నీ ఇంటి కాపరి యెహోవా నా కాపరి నీవే, నాకు ఏమి కలుగుదును అంటాం. కానీ ఆయన కాపరిగా వచ్చాడు. నీ వెలుగుని తట్టిన ఎడల వెలుగై సంబంధములే ఉండాలట. ఈ వాక్యం ఏం చేస్తుందంటే మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లించినట్లుగా ఒక కాపరికై ఉండాలంట. ఒక లక్ష్యం తెలుసుకోవాలి. ప్రియమైన సహోదరి సోదరా, దేవునికి తట్టే వైపు మనం ఉండాలి. అప్పుడు దేవుడంట మన వైపు తిరిగి ఒక కాపరిగా ఉంటున్నాడు. ఇక చూడండి, ఒక మాట ఉందండి, వారి కాపరి నిత్యమునకు వారిని విస్తరిస్తా అంటున్నాడు. ఉద్ధరించుదును, ఉల్లాలించుదును, విస్తరిస్తాడు. ఆయన ఆశీర్వదిస్తా అన్నాడు. నువ్వు ఏ సమస్యలతోనూ ఉంటున్నావో, ఏ వ్యాధులతో ఉంటున్నావో తెలియకు రాక మునిపే ఆయనని కాపరిగా ఆయన నిలబడి ఉన్నాడు. మన కనిపెట్టి కోణములు దేవుని వైపు తిరిగి పరిశుద్ధ స్థలం ఉంది, ఆలయము ప్రార్థించండి. నువ్వు ఏ టైములుగా ప్రార్థిస్తున్నామని కాదు, ఏ టైం ఎప్పుడు ప్రార్థన చేసినా ఆయన నీ మొర ఆలకిస్తా అన్నాడు. ఎలా ఆలకిస్తానండి? నేను ఆలకిస్తా. ఎప్పుడు ఆయన రెడీగా ఉన్నాడు. నాకు మొరపెట్టును, నేను నీకు ఉత్తరం ఇస్తా అన్నాడు. ఇర్మియా గ్రంథంలో రాయబడింది.
మొరపెట్టిన వారు ఏం చేస్తారంట, దేవుడు ఉత్తరం ఇస్తాడు. మొరపెట్టలేని వారు ఏం చేస్తారు, మనం ఫలాలు పొందుకోలేము, ఉత్తరమును మన జవాబు రాదు. వాక్యము సారమ్మగా నడిసే విధానము కనిపెట్టి కోణములు ఉండాలి. ప్రియమిట్లరా, ఇక చూడండి, ఆయన ఎలుగు రక్షకుడు ఉన్నాడు కనుక నేను ఎవరికి భయపడకండి, ఎవరికి భయపడకండి, దేవుడికి భయపడండి, దేవుడు ఉన్నాడని భయపడండి, దేవుడు నడిపిస్తాడని అని భయంతో వణకండి, ఆయనతో గడపండి. గడిపే విధానము ఆయన కోణములను పరిశుద్ధపరచండి, పరిశుద్ధపరిచే కోణములను ఆయన జీవితము నడిపించండి. జీవితం నడిపించే విధానమును యేసుక్రీస్తు మన కోసం త్యాగం చేశాడు కాదా అని నువ్వు వ్యక్తిత్వంగా ఉండి ఆయన అడుగు. అప్పుడు అంటున్నాడు, నన్ను అడగండి మీకు వేయబడతాను అని ఉంది. ఈ విషయం అందరూ తెలుసుకోవాలి. ప్రియమని సహోదరి సోదరా, అన్నాడు, జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరములకు నివసింపగోస్తున్నాను. అప్పుడు నువ్వు ఎప్పుడెప్పుడు దేవుణ్ణి ఎతుకుతున్నావు అంటే, యెహోవాని జీవిత కాలమంతయు నేను అంటాడు. ఆపత్కాలములో చూడండి, ఆపత్కాలములో ఆయనకు తన పర్ణశాలలో ఉన్న దాసులకు, తన గుడారముల ఘాటులకు నన్నకు దాసును. మరి దావీదు మరి 40 సంవత్సరాల వయసు వచ్చిన దాకా ఆయన ఎడారిలో ఉన్న తాకి ఉన్నాడు. దేవుడు భద్రతకు ఉంచాడు. తన తప్పు తెలుసుకున్నాడు దావీదు. మళ్ళీ వచ్చాడు. ప్రియమిట్లరా, మన కోణములు ఏ కోణములండి, పర్ణశాలములోను ఆయన చుట్టి ఉండాలంట. ఆశయం దొరకమక ఆయన పర్ణశాలములకు, దాసులకు, గుడారములకు, మాటలకు నన్ను ఆయన ఆశీర్గములకు ఆయన ఎక్కించి తన ఇప్పుడు చుట్టుకొని ఉండాలంట. అప్పుడు శత్రువుల కంటే ఎత్తిగా తల ఎత్తిక పైసేస్తారంట. నేను దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. తన శత్రువుల కంటే నేను తల ఎత్తులకు పైసేస్తారంట. అలాగా నీ గుడారములు ఏ తెగులు రాకండి. ఇక చూడండి, ఆయన గుడారములకు నేను ఉల్లాస ధ్వనికి చేస్తాను, బలులు అర్పించేస్తాను. నేను పాడుదను, యెహోవాను గూర్చి స్తుతిగానములు చేస్తాను. యెహోవా నేను కంటి ధ్వనికి నేను ఎత్తుకుని ప్రార్థిస్తున్నాను. ప్రియమిట్లరా, మన యెహోవాని కంట మొరపెట్టే విధానం కావాలంట. మొరపెట్టాలి. నేను నీకు మొరపెట్టిస్తున్నాను, నేను నీకు మొరపెట్టిస్తున్నాను అంటే నీకు జవాబు ఇవ్వబోతున్నాడు, నీకు సమాధానం ఇవ్వబోతున్నాడు. నీ మొర విని ఇస్తున్నాడు. నీ హృదయం సిందించుకో, ఆ మొర నీకు ఇస్తానికే. అప్పుడు దేవుడికి మొరపెట్టు. ఈ విషయం మనందరూ తెలుసుకోవాలి. ప్రియమిట్లరా, మనం గ్రహిస్తే ఎంత ధన్యత, ఎంత మేలు. ఈ విషయం మనందరూ వాక్యం సారంగా నడుచుకుంటే, ఆయన మొరపెడితే ఎంతో ఉపకారము. ఆయన ఉపకారముగా మేలు చేసేవాడు ఉన్నాడని గ్రహించాలి. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించిన కాక ఆమె. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవాన్ని స్తోత్రాలు. రాజా, అయ్యా, వేలాది స్తోత్రములు తండ్రినా, ఇచ్చిన వాక్యం ప్రకారముగా నీకు మొరపెడుతున్నాం. ప్రతి బిడ్డలు ఉన్నారు, ఆ బిడ్డల రక్షించండి. ఆ బిడ్డల కాపుదల భద్రత ఉంచండి ప్రభా. నీ సాక్ష్యం నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నా తండ్రి. నాయనా, ఈ లోకములో నువ్వు తప్ప మాకు ఎవరు లేరయ్యా. కృపా సత్యముతో నడిపించి, సర్వసాక్షిగా నడిపించి విధానం పెట్టి ప్రార్థిస్తాం నాయనా. మీరే మహిమ ఘనత ప్రవాహముల కార్యములు దయచేసి సాక్ష్యం నిలబెట్టుకోమని ఆశీర్వదించమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మతో నీకు మొరపెట్టిన మాకు జవాబు, సమాధాన, ఐక్యతగా మాకు మీలో ఉన్న రెట్టింపు ప్రతిఫలముగా ధరింపచేసి బిడ్డలు చూసిన బిడ్డలందరూ రక్షించి కాపుతల నడిపించమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ పెట్ట మేరకున్న పరమ తండ్రి. ఆమేన్.